కాకినాడ సాగర్ తీరంలో నావికాదళ విన్యాసాలు సాగుతున్నాయి. టైగర్ ట్రయంప్ 2024 పేరుతో భారత్ అమెరికా నేవీ జాయింట్ ఆపరేషన్ విన్యాసాలు చేపట్టింది. విన్యాసాల్లో భారత్ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్, కేసరి యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. అమెరికా నుంచి యుఎస్ఎస్ సోమర్సెట్ నౌక పాల్గొంది. ప్రకృతి వైపరీత్యాల సహాయక చర్యలు, దాయాది దేశాల సైన్యం చొరబడినప్పుడు ప్రదర్శించే యుద్ధ తంత్రాలపై విన్యాసాలు చేపట్టారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సాగర్ తీరంలో భారత్ అమెరికా నావికా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా ఈ వాకలపూడి బీచ్లో ఈ విన్యాసాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2024 టైగర్ ట్రయంప్ పేరుతో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వాకలపూడిలో విన్యాసాలను చూసినట్లయితే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన నేవీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ అరావత్, అదేవిధంగా ఐఎన్ఎస్ కేసరికి సంబంధించినటువంటి L-15, అదేవిధంగా L-24 యుద్ధ నౌకలు ఇక్కడ మోహరించాయి. మనం చూసినట్లయితే అమెరికాకు సంబంధించిన యుద్ధ హెలికాప్టర్లు కూడా ఇక్కడ ఒక విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా దాయాది దేశాలకు సంబంధించినటువంటి శత్రుముఖులు ఈ ఇండియా భారత్ సంబంధించి సముద్ర జలాల్లో ప్రవేశించినప్పుడు ఏ విధంగా తిప్పికొట్టాలి, ముఖ్యంగా తుఫాన్లు, సునామీలు లేదా వరదల సమయంలో ప్రజలకు సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే దాని మీద అమెరికా భారత్ సంబంధించినటువంటి నావికా దళాలు జాయింట్ ఆపరేషన్స్ విన్యాసాలను కొనసాగిస్తున్న దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బీచ్ అవుట్ సంబంధించి సోమర్సెట్ యుఎస్ఎస్ అనే యుద్ధ నౌక కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటి నుంచి ల్యాండ్ క్రాఫ్ట్ నుంచి సైన్యం అంతా కూడా తీరానికి చేరుకునే దృశ్యాలను చూపిస్తున్నారు. అదేవిధంగా చేతక్ హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు ఏ విధంగా చేస్తారు, ముఖ్యంగా తీవ్రవాదులు కానీ దాయాది దేశాలకు సంబంధించిన సైన్యం భారత జలాల్లో సొరబడినప్పుడు వారిని ఏ విధంగా మట్టు పెడతారనే దాని మీద కూడా ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ జరుగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. CS-53 సంబంధించి యుఎస్ హెలికాప్టర్, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు సైన్యాన్ని రక్షించడం లేదంటే ప్రజలను రక్షించడం, ముఖ్యంగా సముద్రం నుంచి తీరానికి వారిని తీసుకువచ్చే విధంగా సహాయక చర్యలు ఏ విధంగా చేస్తారనే దాని మీద కూడా ఇక్కడ కొన్ని విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ల్యాండ్ క్రాఫ్ట్ అసాల్ట్ అంటే ముఖ్యంగా యుద్ధ నౌకల నుంచి కొన్ని బోట్లు వస్తాయి. భారత్ యుఎస్ సంబంధించినటువంటి జాయింట్ ఆపరేషన్స్కి విన్యాసాలన్నీ కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి. ప్రధానంగా దాయాది దేశాలు అంటే ముఖ్యంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి సైన్యం వచ్చినప్పుడు వారిని ఏ విధంగా తుదిముట్టించాలి, ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, దాని మీద కూడా ఇక్కడ విన్యాసాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మురళితో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ సాగర్ తీరం నుండి.